చాలా అసలు అక్కడ మా సభ్యుల మధ్య రాని డిస్కషన్స్ అన్నీ కూడా, అక్కడ లేని సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ మీడియా పరంగా కానీ, ఇక్కడ ఉద్యమాల పరంగా కానీ బయటికి వ్యక్తపరచడంతో మా చిత్రపూర్లో నివాసం ఉండే సభ్యులు కానీ మా మధ్య కానీ చాలామంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఆ విషయాలన్నీ కూడా మీరెందుకు చెప్పలేకపోతున్నారు, వారు పదే పదే లెటర్లు పెట్టడం, కోర్టు కేసులు ఉన్నాయంటాం, అసలు మీరు ప్రెసిడెంట్గా మీకు అర్హత లేదు అంటాం, మీకు కోర్టు ధిక్కరణ ఉందంటాం, వివిధ రకాల క్వశ్చన్లు వేస్తూ వారే సమాధానాలు చెప్తూ తర్జన భర్జనగా సభ్యులందరినీ కూడా అయోమయం గురి చేయటం అవన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం. దాని గురించి అసలు మీ దగ్గర ఏమున్నాయో అసలు ఏంటో, ఎందుకంటే ఇప్పుడు చిత్రపూడి కాలనీ చాలా సమస్యల్లో ఉంది. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. చాలాసార్లు కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పాను, మా జనలబడిలో కూడా మొత్తం కూడా వివరించి చెప్పాం. ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మనం ఈ రోజున్న చిత్రపూడి సమస్య ఏంటి, ఏ స్టేజ్లో ఉంది, దీని నుంచి ఎలా బయటపడాలి అనేది మేమందరం కూడా ఒక కుటుంబం లాగా అందరం కూడా అక్కడ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుకున్నాం. ఆ విషయాలన్నీ లేవనెత్తకుండా వివిధ రకాలుగా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చిందో, ఏమొచ్చింది అనేది ఏం తెలియకుండానే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దానివల్ల అసలు చిత్రపూడిలో ఇంకా ఆర్థిక లోటు పెరుగుతుంది తప్ప ఇంకా ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి. అసలు చిత్రపూడిలో సమస్యలు పెరుగుతున్నాయి తప్ప ఒక్కటి కూడా తగ్గట్లేదు. అసలు ఏమన్నా సరే బహిర్గతంగా ఒకవేళ మేము చేసింది తప్పు అని కనుక అంటే దానికి సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు త్వరలో జల్లబడి కూడా ఉంటుంది. అసలు ఇప్పుడు సభ్యులందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ అని కాదు, అసలు మొత్తం కూడా అన్ని విషయాలు కూడా సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే సరి చేసుకోవడానికి జల్లబడి కూడా ఉంది కాబట్టి అన్ని కూడా బహిర్గతంగా అసలు ఏమన్నాయో, ఎందుకు మాట్లాడుతున్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మా దగ్గర ఉన్న విషయాలు ఏంటి, అన్ని కూడా కూలంకుషంగా మనం డిస్కస్ చేసుకుందాం ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేసాం తప్ప ఇది ఎవరి మీద ఎవరు వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళు ఉంటే చేస్తూ ఉన్నారు నా మీద, అది ఎంత మామూలే. కానీ చిత్రపూర్ గురించే మాట్లాడాలి కాబట్టి చిత్రపూర్లో ఎంత అవగాహన ఉందో, వాళ్ళకేం అవగాహన ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, అసలు ఎన్ని సభ్యులకి బయట వారిని, ఎందుకంటే చిత్రపూర్ అంటే 4700 మంది సభ్యులండి ఇప్పుడు ఉన్న సభ్యులు, రన్నింగ్ సభ్యులు. ఫ్లాట్లు వచ్చి 4213 ఫ్లాట్లు, మిగతా వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. వారు ఏమైనా ఉంటే వారు మాట్లాడాలి, వారి సమస్యలు వారు లేవనెత్తాలి. అక్కడ ఏమన్నా ఇంటర్నల్గా ఇంకేమైనా పనులు కానీ ఏమైనా ఉంటే ఆ పనుల గురించి కానీ ఎందుకు కావట్లేదు, ఎప్పుడు అవుతాయి, ఎలా అవుతాయి ఏంటని అక్కడ సర్వసభ్య సమావేశంలో మాట్లాడతారు. మేము ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టుకుంటాము, అవన్నీ కూడా అక్కడ మాట్లాడతాం. కానీ 300 కోట్లు ఏంటి, 336 రిజిస్ట్రేషన్లు ఏంటి, అసలు దాని గురించి అవి మీ దగ్గర ఏమున్నాయి ఏంటి అని ఉంటే మా క్లారిటీ కూడా మేము బహిర్గతంగా అందరి ముందు మీ మీడియా సమక్షంలో ప్రజలందరూ తెలిసే విధంగా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ముందుకు రావడం జరిగింది. అంతే తప్ప మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరెవరి గురించి కానీ వ్యక్తిగతంగా కానీ నేనైతే ఎప్పుడు విమర్శలు చేసేవాడిని కాదు. మా కమిటీ అంతా ఉంది. ఎందుకంటే అక్కడ నివాసం ఉండాలంటే, ఎవరైనా రెంట్కి రావాలంటే ఎక్కడ అంటే చిత్రపూర్ అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ అమ్మ చిత్రపూర, ఆ ఇల్లు వస్తుందో రాదో, ఆ ఇంటికి కడితే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందో కాదో అనేక వివిధ రకాల రూమర్లు ఎక్కువైతున్నాయి. ఆ రూమర్లు చేయడం వల్ల వారికి వచ్చేది ఏంటి, అసలు సభ్యులా లేదా అనేది కూడా మేము కూడా చెప్పడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాం. ఏదన్నా సరే ఒక సమస్య అనేది మీ దగ్గర ఏముందో ఏంటో, అందుకే వాళ్ళందరినీ కూడా స్వయంగా ఆహ్వానించాం. మీ దగ్గర ఉన్న ఆధారాలతో రండి, ఇక్కడ మాట్లాడుకుందాం, ఒకరి మీద ఒక విమర్శలు వద్దు. చిత్రపూర్ని మంచి మార్గం తీసుకెళ్ళడానికి ఏదైనా ఉంటే, మంచి సలహాలు ఉంటే మేము తీసుకుంటాము. దాన్ని ఎలా అమలు చేసుకోవాలనేది మళ్ళా సభ్యుల సమక్షంలో మాట్లాడుకోవచ్చు. కాబట్టి నేను అందుకే ఈరోజు మళ్ళా ఇక్కడ ఫిలిం ఛాంబర్లో ఎందుకు పెట్టారు కూడా అడగొచ్చు ఎవరైనా. దానికి కూడా ఏంటంటే, మేము చిత్రపూర్లో జల్లబాడీకి కూడా రండి, మీరు వచ్చి వివరంగా ప్రతి ఒక్క సమస్యను వ్యక్తపరచండి అని వారికి స్వయంగా లెటర్లు రాస్తూ మెసేజ్ పరంగా పెడితే అక్కడ రారు. ఎందుకు రారు, మీరు ఎందుకు వచ్చి మాట్లాడరు అంటే వారు వచ్చే సమాధానం ఏంటంటే, జల్లబాడీలో వచ్చే 2000 మంది కానీ 1000 మంది కానీ 2000 మందిలో 1000 మంది మీ మనుషులే ఉంటారు, మీరే గోండాలను పెడతారు, రౌడీలను పెడతారు, మమ్మల్ని అక్కడ మాట్లాడినవారు మైక్ ఇవ్వరు అనే ఒక అపవాదులు వేస్తారు. అందుకే ఇక్కడ మనందరికీ ఇక్కడ పెద్ద దిక్కు ఫిలిం ఛాంబర్ అనేది ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఛాంబర్ హాల్లోనే పెట్టుకుంటే సరే మీరు మేము అందరం ఉండొచ్చు, అసలు సమస్యలు ఏంటో మాట్లాడుకోవచ్చు అని ఓపెన్గా మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశాం. కాబట్టి మీ ఏమన్నా వచ్చిన వాళ్ళు కానీ ఏమైనా సమస్యలు ఉంటే కనుక, నేను వ్యక్తిగత సమస్యలు ఇప్పుడు వద్దండి, నా ఫ్లాట్ రాలేదు, నేను డబ్బు కట్టాను, ఈ కాదు అసలు ఏంటి, ఆ ఫ్లాట్స్కి కూడా మీరు ఓవర్గా మాట్లాడతారు. కానీ ఈ చిత్రపూర్ మీద అవినీతి ఏంటి, మీ దగ్గర ఉన్నది ఏంటి అనే విషయాలు మీరు మాట్లాడిన తర్వాత అక్కడున్న వర్కుల గురించి కానీ అక్కడున్న ఫ్లాట్స్ గురించి కానీ అవి కూడా నేను అన్ని చెప్పేంత వరకు కూడా అన్ని విషయాలు వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకైందని కూడా. కాబట్టి మీ దగ్గర ఏమున్నాయో ఏంటో అని చెప్పగలిగితే నా వివరణ కూడా విన్న తర్వాత మీరు కూడా మాట్లాడవచ్చు. దాన్ని బట్టి ముందుకెళ్దాం అనేది నా కోరిక. థ్యాంక్ యూ. అదేనండి,
ఇప్పుడు ఆరోపించిన వాళ్ళని స్వయంగా రమ్మని పిలిచాం, మెసేజ్లు పెట్టాం. మరి ఎందుకు రారో తెలియదు. ఇప్పుడు మీరు తప్పు చేస్తుంటే మీరు అడుగుతారు, మీ దగ్గర ఉండి ఒక జడ్జిలాగా మీరే ఉంటారు, మేము లాయర్ని కూడా తీసుకొచ్చాం, మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపెట్టండి, ఎస్ ఇది ఎందుకు ఇచ్చారు, మీరు ఎందుకు అంటున్నారు అనేది మీరు అడుగుతారు కదా. నాకు ఎందుకు పదే ఇట్లా 3,000 కోట్లు అంటున్నారు ఏంటని. ఆ ప్రాజెక్టు వాల్యూ వచ్చి 756 కోట్ల ప్రాజెక్టు వాల్యూ. మొత్తం 4,213 ఫ్లాట్లు కడితే మొత్తం డబ్బు కడితే వచ్చేది 756 కోట్లు. ఇంకా ఎక్స్ట్రా నెంబర్స్ కడితే ఇంకో 100 కోట్లు, 850 కోట్లు దాటి ఒక్క పైసా కూడా లేదాడ. దానికి 3,000 కోట్లు ఏంటి? ల్యాండ్ ఫ్రీగా అన్నారు, ల్యాండ్ ఫ్రీగా రాలేదండి. మళ్ళీ చెప్తున్నా, ఎస్ఎఫ్టీ 40 రూపీస్ లెక్క ఇచ్చిన మాట వాస్తవం. దాన్ని అంచెలంచెలుగా కొనుక్కున్నాం సొసైటీ. ఈరోజు సొసైటీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అండి, ఎవరి పేరు మీద గవర్నమెంట్ గజం 40 రూపాయల నుంచి 2 లక్షల లెక్క 1994లో కొన్నారు. 94 నుంచి 2002 దాకా కొంటానే ఉన్నాం. 2003లో రిజిస్ట్రేషన్ అయింది సేల్ డీడ్, తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ మీద సేల్ డీడ్ చేసుకున్నాం. ఒకసారి సేల్ డీడ్ అయిన తర్వాత ఏ సమస్య ఉన్నా చిత్రపూర్లో ఆ సభ్యుల సమక్షంలో జరగాలి, సభ్యుల మధ్య జరగాలి. ఏదైనా ఉంటే కానీ మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అనే అధికారం అక్కడ ఉంది. అందరికీ మాట్లాడే హక్కు ఉంటుంది. అందుకే 6 నెలలు. మీరు గతంలో చూశారు, అసలు జల్లబడి పెట్టకుండా తప్పించుకుంటే జల్లబడి కోర్టుకి వెళ్ళి జల్లబడి పెట్టండి అని చెప్పి ఆర్డర్లు తెచ్చుకుంటారు. కానీ మేము జల్లబడి పెడతాము, మీరు రండి, సమస్య మాట్లాడుకోండి, ఏదైనా డిస్కస్ చేసుకుందామంటే జల్లబడి ముందు రోజు స్టే చేస్తారు, జల్లబడి ఆపండి అని. అసలు ఎక్కడైనా మరి అంత మా దగ్గర రివర్స్ జరుగుతుంది. నేను ఇంత ఓపెన్గా ఉన్నాను, మీరు తప్పైతే తప్పు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కమిటీ మొత్తం చెప్తుంది. కానీ సభ్యులను అయోమయం చేయొద్దు, ప్రాజెక్ట్ని డిలే చేయొద్దు, కట్టే వాళ్ళు కట్టకపోతే ప్రాజెక్ట్ డిలే అవుతుంది. దానివల్ల ఎవరికి ఉంటుంది? మాకు అంతిమంగా ఒక 6 నెలల్లో ఎలక్షన్స్ ఉంటాయి, మేము దిగిపోతాం, వేరే వాళ్ళు వస్తారు. ఇక ఇదే కొట్లాడుకుంటా వెళ్తూ ఉంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ముందుకు వెళ్తుంది? అందుకే ఒకరి మీద ఒకరు విమర్శలు కాకుండా వారిని చెప్పడానికి వాళ్ళు రమ్మన్నాము. మరి వారు ఎందుకు రాలేదో తెలియదు. మరి వాళ్ళ ప్రశ్నలు ఏంటో, మరి వాళ్ళకి ఏం కావాలనేది మరి మాకు అర్థం కావట్లేదు. ఇంత ఓపెన్గా ఇంకా చర్చ పెట్టలేదంటారు. వారే అన్నారు, మీరు బహిరంగంగా చర్చ పెట్టండి, మేము వస్తామన్నారు. మాకు లెటర్ ద్వారా కూడా పంపించారు. వాళ్ళు బహిరంగంగా చర్చ పెట్టండి, మేము వస్తామని చెప్పి ఒక రాతపూర్వకంగా లెటర్ పంపించారు ఇక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు. మరి ఇక్కడ మేము డైరెక్ట్గా ఆల్రెడీ 5 రోజుల ముందే అందరికీ తెలియజేశాను, మీడియా వరకు తెలియజేశాను, ఇక్కడ చాంబర్ హాల్ బుక్ చేసినప్పుడు తెలియజేశాను, అందరూ రండి మీ దగ్గర అని చెప్పేసి. నేను లైవ్ పెడుతున్నాను, మళ్ళీ దీంట్లో దాపరికం వద్దు. ఏదన్నా నేను ఏదన్నా తప్పు చేస్తుంటే బహిర్గతంగా అందరూ నేనే బ్యాడ్ అవుతా తప్ప ఎవరు బ్యాడ్ గారు. అందువల్ల మా కమిటీ బ్యాడ్ అవుతుంది కాబట్టి మీరు ఓపెన్గా రండి అని కూడా ఛాలెంజ్ చేశాం. ఛాలెంజ్ అని కాదు, సారీ, మళ్ళీ పదం కూడా వెనక్కి తీసుకుంటున్నా. మనం సమస్య పరిష్కరించుకుందామని చెప్పాను. మరి ఎవరు ముందుకు వచ్చారో లేదు తెలియదు. వస్తే కనుక క్లారిటీగా క్లియర్గా అడిగితే కనుక అది ఇండివిజువల్ ఫ్లాట్ అండి. మొత్తం అసలు ఈ అవినీతి మీద కావాలి. ఆ ఫ్లాట్ గురించి నా దగ్గర చెప్తా అండి. ఇండివిజువల్ ఫ్లాట్స్ది ఆల్రెడీ కేసులు పెట్టారు, ఆల్రెడీ కోర్టులో నడుస్తున్న విషయాలు నేను మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది నా మీద అన్నారు 15 కేసులు ఉన్నాయని. 15 కేసులు పెట్టారు. కేసుల్లో ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే ఉన్న కేసులు. ఈరోజు అధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి అది సొసైటీ ప్రెసిడెంట్గా నా మీద ఉన్నమాట వాస్తవం. వాటన్నిటినీ కోర్టులో ఎంక్వైరీ జరిగింది. ఆల్రెడీ కోర్టులో ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. వాటి మీద ఇప్పుడు నేను పేర్లు పెట్టి మాట్లాడడానికి నాకు లేదు. దాని ఎవరిని కూడా జడ్జిమెంట్ ఇచ్చే అధికారం నాకు లేదు. కాబట్టి కోర్టులో ఉన్న విషయాలు నేను ఏమీ మాట్లాడను. కోర్టు పరిధిలో లేకుండా ఉన్నాయి. ఏదైనా సరే సమాధానం బహిరంగ చెప్తాను. థ్యాంక్ యూ. కార్మికులు ఇచ్చే దాంట్లో ఛాంబర్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదండి. ఛాంబర్ ఒక పెద్ద దిక్కుగా ఈ గొడవలు ఏందని మధ్య మమ్మల్ని పిలిచినమాట వాస్తవం. వారిని మమ్మల్ని ఒక పెద్ద ఇప్పుడు ఏంటంటే కార్మికుల మధ్య ఏదున్నా సరే మాకు సెటిల్మెంట్ చేయాల్సింది ఛాంబరే కాబట్టి బయట ప్రభుత్వం దగ్గరికి వెళ్తే అసలు మీ ఛాంబర్లో ఉన్నారు కదా పెద్దలు, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడండి అంటే వారు అందరూ పిలిచారండి ఇక్కడికి. సేమ్ ఇక్కడే ఇదే ఫిల్మ్ ఛాంబర్లో ఆరోపణలు చేసే వాళ్ళని మమ్మల్ని పిలిచారు, మాట్లాడారు. వారికి అర్థం కాల వాళ్ళు ఏం చెప్తున్నారు. మరి మేము అక్కడ కూడా అన్ని విషయాలు అన్ని పేపర్లతో సహా చూపించాము. వారికి చెప్పిన తర్వాత మరలా మాట్లాడుతూ ఉన్నారు. మరలా ఇంతవరకు వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించలేదు. ఒక పెద్ద దిగ్గుగా ఉండాలి కాబట్టి ఛాంబర్ ఇన్వాల్వ్ అయింది తప్ప దీంట్లో ఛాంబర్కి ఎటువంటి సంబంధం లేదండి.